వెల్కమ్ టు స్కైలైన్ టీవీ. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జొన్న, మొక్కజొన్న రైతుల మద్దతు ధర కోసం పోరాట దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు పాల్గొని రైతుల సమస్యలపై మాట్లాడారు. రైతులకు న్యాయమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు సుమారుగా 12,40,000 ఎకరాల్లో వేయటం జరిగింది. ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసే ఉన్నాయి. పక్కనున్న తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కలిసి లేదు. వాళ్ళు గవర్నమెంట్ మద్దతు ధర కొంటున్నారు. మరి ఆంధ్రాలో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఒకటైనా మద్దతు ధర కొంటల్లా. సుమారుగా బస్తాకి 650 రూపాయలు చొప్పున, అంటే సుమారుకి ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి అల్లరి మూలంగా 1750కి అట్లా కొంటున్నారు. అంటే 650 రూపాయలు రైతు నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నిసార్లు అడిగినా సామరస్యంగా పూర్తి చేస్తారనేది ఏమీ లేదు. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనోళ్ళు చాలా వాళ్ళు ఏదో దిగొస్తారు, ధూళిపాల ఆయన ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారు, మళ్ళీ మద్దతు ధర కొంటున్నారు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న నైజం ఏంటంటే ఇంతకుముందు మనం చూసాం, రైతులు బైషాబాగ్లో ఉద్యమం చేస్తూ ఉండగా కాల్పులు చేయించాడు. గోదావరి జిల్లాలో కాల్దారి అనే చోట, పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్పులు చేయించాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎప్పుడొచ్చినా రైతుకి వ్యతిరేకం తప్ప అనుకూలంగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పోయినసారి చూశారు, మద్దతు ధరకి కొన్నారు, ఒక 2 సంవత్సరాలు కొనలా. ఆ 2 సంవత్సరాలు కొనపోవడానికి కారణం ఏంటంటే మద్దతు ధర కంటే బయట రేట్ ఎక్కువ ఉండడం మూలంగా. ఇవాళ ఈ గవర్నమెంట్ అనేది రైతుని పక్కా మోసం చేస్తుంది. నిన్న మా రైతు సంఘం మీటింగ్ ఒకటి జరిగింది. దాంట్లో చెప్తున్నారు ఏలూరు దగ్గర కోకో ఎక్కువ ఉంది. పోయిన సంవత్సరం 1100 చిల్లరకు కొంటే ఈ సంవత్సరం 300 రూపాయలు అయిపోయింది. అంటే ఎక్కడ రైతు అనేవాడు అన్ని రకాలుగా వర్రి బీపీటీలు 2200 కొన్నారు మన గవర్నమెంట్ ఉండగా. ఈ గవర్నమెంట్ రాగానే 1400, 1500, 1600 అయిపోయింది. రైతుని ఆదుకుందామనే ఏ కోసైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. లెటర్ రాసాం కేంద్రానికి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాలేదు అని చెప్తారు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు డైరెక్ట్గా చెప్పాడు, మా దగ్గర డబ్బులు లేవు, మేము కొనలేమంటారు. 2300 కోట్లు ఎప్పుడో కట్టబోయే ఔటర్ రింగ్ రోడ్డుకి మాత్రం 23,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు. దీనికి మాత్రం రైతులు మాత్రం పట్టించుకోరు. ఈ రాష్ట్రంలో ఆర్థిక సంపన్నులు బాగుపడటానికి తప్ప చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సామాన్యుడు అనేవాడు బాగుపడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎమ్మటుండే అన్నాయిలకి, డబ్బులు ఇచ్చే వాళ్ళకి, కాంట్రాక్టులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడుతుంది. రైతాంగానికి ఎప్పుడూ ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇవాళ రైతు అన్ని రకాలుగా అరటి తీసుకోండి, అరటి లేదు, పసుపు లేదు, కంద లేదు, ఏ ఒక్క పంటకి గిట్టుబాటు ధర అనేది ఇట్లా. కందుల సంగతే మీకు తెలిసిన సంగతే, చాలామంది చెప్పుంటారు. 1000 రూపాయలు తక్కువకి బయట కొంటున్నారు. కనీసం మద్దతు దొరికే దిక్కు లేకుండా పోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడొచ్చినా అక్కడ దాకా అవసరంలా. ఈ సంవత్సరం గవర్నమెంట్ లెక్కల ప్రకారం 112 మంది రైతులు చనిపోయారు. ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించి 72 గంటల్లో డబ్బులు ఇవ్వమని చెప్పాడు. ఒక 4 గంటలు అటు ఇటుగాను, 4 రోజులు అటు ఇటుగాను డబ్బులు ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో పూర్తి చేయని డబ్బులు ఇవ్వని ఎఫ్ఐఆర్లు కూడా తిరగేంచి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో నిజాయితీగా చనిపోయిన వాళ్ళు ఉండారని చూసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వంలో చచ్చిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. రైతును ఆదుకోవాలంటే మీ అందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారు నేను ఉచిత కరెంట్ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకుంటారని ప్రచారం చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారే. ఆయన వచ్చిన తర్వాత రైతుని పండగ చేసుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధర వచ్చింది. ధరల స్థిరీకరణ నిధి పక్కన పెట్టి రైతును ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల్ని, రైతాంగాన్ని
పని చేసుకునేవాడిగా కూలీలుగా బతకనిస్తా తప్ప వీళ్ళకి సుఖపడేటట్టుగా చేయదు. అందుకని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేయాల్సిన అవసరం జనమే తీసుకొస్తారు. నాకు మాత్రం పద్దాక మళ్ళీ మీరు గెలుస్తారా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు. నేనేమనుకుంటున్నానంటే మా ఇంటి పక్కన ఆయన కానీ నా ఇంటి ముందు వాళ్ళు కానీ ఒక గుడికి వెళ్ళిన ఆయన రెండో వారం ఆ గుడికి వెళ్తా, రెండో వారం వెళ్తా దేవుడి దగ్గరికి కూడా. ఈ రాక్షసుడి దగ్గరికి ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరూ పోటేసిన పేదవాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటారు తప్ప చంద్రబాబు నాయుడిని కోరుకోరు. ఖచ్చితంగా మనుషులు దేవుడి దగ్గరికి అయితే అడ్డాడలేదో ఒక రాక్షసుడి దగ్గరికి అంతకంటే వెళ్ళరు. ఈ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళకోకుండా మళ్ళా జగన్ గారు బయటకు వస్తే వేల మంది లక్షల మంది బారికేడ్లు అడ్డం పెట్టినా, గుంటలు తవ్వినా, ముళ్ళ కంచెలేసినా, లాఠీ చార్జ్ చేసినా జనం అడ్డం పడి రావడానికి కారణం ఏంటంటే ఒక పొరపాటు చేసాం, ఆ పొరపాటును దిద్దుకోవాలా, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కావాలని కోరుకుని ఈ ప్రజానీకం ఇవాళ బయటకు వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ తమ్ముడు మురళి ఈ నిరాహార దీక్ష చేయటం రైతాంగం పట్ల చాలా సంతోషకరం. రాష్ట్రంలో ఈ ఒక్కసాటే కాదు, మీ పొన్నూరే కాదు, రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా చెప్పాలంటే అప్లాంట్స్ ఈ జిల్లాలన్నీ కడప, కర్నూలు ఈ జిల్లాలన్నీ మొక్కజొన్న ఇటువంటి పంటల మీద శనగ వీటి మీద ఆధారపడిన జిల్లాలు. ఈ జిల్లాలకు మరింత ఎక్కువ నష్టం జరుగుద్ది. దీన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మురళీ తమ్ముడికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను.